హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా నార్త్ ఇండియా వ్లాగ్ అనమాట. సో ఎవరికైతే తెలీదో హాయ్, నా పేరు మాన్సా, నేను బీఎస్సీ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్ అనమాట. సో మాకు అన్ని ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ రిలేటెడ్ విజిట్స్ టూర్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో హైదరాబాద్, ఇంకా తెలంగాణ అటు ట్రిప్స్ ఉంటాయి. థర్డ్ ఇయర్లో సౌత్ ఇండియా, ఫోర్త్ ఇయర్లో నార్త్ ఇండియా. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము వచ్చిన నార్త్ ఇండియా ట్రిప్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్లో మా కాలేజ్ ఉండేది. హైదరాబాద్ నుంచి ఇంకా ఒడిస్సాకి అయితే వచ్చినాం. చాలా ప్లేసెస్ అయితే అవన్నీ కవర్ చేసినాం అనమాట. ఫారెస్ట్ రిలేటెడ్ అన్నీ కూడా అవన్నీ చూడాలనుకుంటే తప్పకుండా నేను బ్లాగ్స్ అయితే చేశాను, అవన్నీ చూడండి. ఇంకా తర్వాత వెస్ట్ బెంగాల్కి అయితే వచ్చినాం అనమాట. వెస్ట్ బెంగాల్లో కాలింపాంగ్, సిక్కిం, భూటాన్ కూడా వెళ్ళినాం అనమాట, వేరే కంట్రీ. సో అక్కడ నుంచి మళ్ళీ కలకత్తాకి అయితే వచ్చినాము. కలకత్తా నుంచి సుందర్బన్స్ కూడా వెళ్ళినాం అనమాట. సో మళ్ళీ సుందర్బన్స్ అంతా చూసేసుకొని వచ్చిన తర్వాత ఆ బ్లాగ్స్ అన్నీ చేశాను నేను. సో అన్నీ చూడకుండా అయితే కానీ తప్పకుండా చూడండి, అన్ని బ్లాగ్స్ నేను అప్లోడ్ చేశాను. సో ఇది వచ్చేసి కలకత్తాలో మేము ఇంకా లాస్ట్ విజిట్ అన్నట్టు బీఎస్ఐ, జెడ్ఎస్ఐకి అయితే వెళ్తున్నాం అనమాట. బీఎస్ఐ అంటే చాలామందికి ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్కి అందరికీ తెలిసే ఉంటుంది. బీఎస్ఐ, జెడ్ఎస్ఐ అన్నీ మనకు ఫస్ట్ ఇయర్ నుంచినే ఈ వర్డ్స్ అనేటివి, టర్మినాలజీస్ అన్నీ వస్తుంటాయి కదా. సో బీఎస్ఐ అంటే కానీ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, తర్వాత జెడ్ఎస్ఐ అంటే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ టైం అయితే మేము ఇక్కడ వెళ్ళిపోతున్నాం అనమాట. అంతా బీఎస్ఐ, జెడ్ఎస్ఐ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి జెడ్ఎస్ఐకి అయితే వస్తున్నాం అనమాట. ఇది కలకత్తాలోనే ఉంటుంది, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అక్కడ మీరు చూడొచ్చు అంటే ఏమేమి ఉంటాయి అక్కడ, ఏమేమి వాళ్ళు సర్వేస్ చేసి, అంటే అంతా జెడ్ఎస్ఐ, బీఎస్ఐ రెండు కూడా సర్వే రిలేటెడ్ అనమాట. అని వాళ్ళు ఏమేమి స్పీషీస్ అన్నీ మన ఇండియా వైజ్ డాక్యుమెంట్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు అనమాట. అంత ఎక్స్ప్లోర్ చేసి డాక్యుమెంట్ చేసి ఫైల్స్ కావచ్చు, మనకు డాక్యుమెంట్స్ అన్నీ పెడుతూ ఉంటారు. సో ఈ వ్లాగ్లో మనం బీఎస్ఐ, జెడ్ఎస్ఐ రెండు కవర్ చేస్తాం, అదంతా మీరు చూడవచ్చు అనమాట. ఫస్ట్ అయితే జెడ్ఎస్ఐకి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా వస్తేనే మాకు అంతా లెక్చర్ అనేది ఉంది, అంత స్పీషీస్ గురించి కావచ్చు, ఇన్సెక్ట్స్ గురించి, అన్నిటి గురించి. తర్వాత మ్యూజియంకి అయితే తీసుకెళ్ళండి, అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉందన్నమాట. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిందైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాం అనుకున్నాను. ఇది వచ్చేసి మొత్తం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుందన్నమాట. ఇంకా ఇది 1 జూలై 1916లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది చెప్పా కదా, హెడ్ క్వార్టర్స్ కలకత్తాలోనే. ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా న్యూ అలీపూర్ అనే ప్లేస్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం చెప్పా కదా, డాక్యుమెంట్ చేస్తూ ఉంటారు, అంటే ప్రతి ఒక్క జులాజికల్ అంటే యానిమల్స్కి సంబంధించినంతా స్టడీ చేసి డాక్యుమెంట్ చేసి పబ్లిష్ చేస్తూ ఉంటారు. మ్యామల్స్వి కావచ్చు, బర్డ్స్వి కావచ్చు, రెప్టైల్స్వి, యాంఫిబియన్స్వి, ఫిషెస్వి, ఇట్లా అన్నీ కూడా వీళ్ళు సర్వే చేసి డాక్యుమెంటరీ అనేవి పబ్లిష్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు అంటే ఎన్ని స్పీషీస్ ఉన్నాయి, ఎందుకు అంటే మెయిన్ ఎన్ని స్పీషీస్ ఉన్నాయి, ఏమేమి స్పీషీస్ ఉన్నాయి, ఎంత కన్సర్వ్ చేయాలి, ఇవన్నిటి గురించి ఒక ఐడియా వస్తుంది. సో ఇవన్నీ సర్వేస్ అన్నీ ఇక్కడ నుంచి చేస్తారు అన్నట్టు. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట, ఏమేమి స్పీషీస్ అవన్నీ కూడాను.
జెడ్ఎస్ఏ అయిపోయిన తర్వాత బీఎస్ఏకి అయితే వచ్చినామన్నమాట. అంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా చూడనీకైతే వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బ్రిడ్జ్. సో కలకత్తా అంటేనే ఫేమస్ బ్రిడ్జ్ మనకు ఏదంటే కానీ హౌరా బ్రిడ్జ్. ఇది 1943లో ఇనాగ్రేట్ చేసినారు అన్నట్టు. ఇది 705 మీటర్స్ హైట్ ఉంటుంది. ఇది క్యాంటిలివర్ బ్రిడ్జ్ అన్నట్టు, అంటే ఏమి సపోర్ట్ లేకోకున్నట్టు, పిల్లర్ సపోర్ట్ ఇది కన్స్ట్రక్ట్ చేసినారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా 705 మీటర్స్ హైట్ ఉంటుంది. దీన్ని 1965లో రీనేమ్ చేస్తారు అన్నట్టు. హౌరా బ్రిడ్జ్ కాకున్నట్టు రవీంద్ర సేతు బ్రిడ్జ్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ చిహ్నంగా ఇది ఆ పేరుతో పిలుస్తారు. కానీ ఇప్పుడు అది ఎక్కువ ఫేమస్గా హౌరా బ్రిడ్జ్ అనే పిలుస్తారు. ఇంకా నది, దీని కింద నది ఉంటుంది ఏదంటే కానీ హుగ్లీ నది అనమాట. ఇది ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా అనమాట. ఈ గంగా నదికి ఉపనది అన్నట్టు. ఇది ఇంకా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. సో ఇదనమాట చాలా ఫేమస్ అయిన బ్రిడ్జ్, చాలా బిజియెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ అని కూడా చెప్పొచ్చు. ఇంక ఇక్కడ నుంచి బీఎస్ఏకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా బీఎస్ఏకి అయితే వచ్చేసినాము. అంటే బీఎస్ఏ వాళ్ళు ఈ యొక్క గార్డెన్ని మెయింటైన్ చేస్తారు అన్నట్టు. ఆచార్య జగదీష్ చంద్ర బోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్ అనమాట. సో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇదంతా మెయింటైన్ చేస్తారు అన్నట్టు. ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టయితే ఇది 1890లో ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ ఇది 1954లో మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తారు అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద. తర్వాత హెడ్ క్వార్టర్స్ చెప్పా కదా, సాల్ట్ లేక్ ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ కలకత్తాలో ఉంటుంది అన్నట్టు. సో సేమ్ జెడ్ఎస్ఐ లాగా బీఎస్ఐ వాళ్ళు కూడా ఈ ఫ్లోరా అన్నింటినీ, అంటే ప్లాంట్ స్పీషీస్ అన్నింటినీ, జెడ్ఎస్ఐ యానిమల్స్ అయితే ఇది ప్లాంట్ స్పీషీస్ అన్నిటి వాళ్ళు క్లాసిఫై చేసి, ఐడెంటిఫై చేసి, కన్సర్వ్ చేసి డాక్యుమెంట్ చేస్తారు అన్నట్టు. ప్లాంట్ డైవర్సిటీ మొత్తాన్ని అంతే అన్ని ప్లేసెస్కి వెళ్ళి, అంటే మౌంటైన్స్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, వెట్లాండ్స్కి కావచ్చు, అన్ని దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్ చేస్తారు అన్నట్టు. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట బొటానికల్ గార్డెన్. దీని గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మాకు సార్ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో మీరు చూడొచ్చు.
this garden actually it was established 1787 by Robert Cave. So that time during that period, this is a more than 270. At present, this garden has 273 acres. So in each 273 acres, we have 25 divisions. Each division is dedicated to the particular continent plants. Is that within the central portion of this garden dedicated to particular state plants. Here is state-wise also plants were arranged. So last year, the regions of the India. So there also all medicinal uses with QR code. All information is available. Please can. So here they have given the name Country here, but we raise so many pro air layering. We distributed to different botanical gardens. ఇది నాగలింగం అంటారు. ఈ ప్లాంట్ కి చాలా హిస్టరీ కూడా ఉంటుందమ్మా. శివాజీ మహారాజ్ తెలుసుగా, ఎక్కడమ్మా శివాజీ మహారాజ్? మహారాష్ట్ర. ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ ఫ్రూట్స్ ఎలా ఉంటాయి చూడండి, ట్రంక్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి? ఈ సైజులో ఉంటాయి ఫ్రూట్స్. అవి కలెక్ట్ చేసి అతను గిడ్డంగిలో పెట్టేవాడు. అపోజిషన్ వాళ్ళు అతని దగ్గర ఇన్ని బాంబులు ఉన్నాయని వాళ్ళు భయపడేవాళ్ళు. దానికోసం కూడా ఇలా పెట్టేవాడు తెలుసా దీన్ని. అఫ్కోర్స్ ఇది మెడిసినల్లీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రతి టెంపుల్ దగ్గర ఈ ప్లాంట్ ఉంటుంది ఆల్మోస్ట్. ఇదా కరోపిటా గైనెన్సిస్. In Kerala, one of the so this will come like this na. Everywhere most of the temples you find this one. So it is like this. So this is like like pistol pot. Pistol matlab that's a feeble pots. So this is looks like a shivaling. So this is like a snake wood. So this is like this na. So that's what every temple they used to plant this. They used to offer Lord Shiva. So this fruit like what kind of inflorescence it is? This is inflorescence. What kind of inflorescence?
290 years old this particular tree. So it's almost 4.87 acres spread into 4.87, approximately 5 acres. So it has more than 4,800 crop roots. So these are all crop roots. What you are seeing is that. So last year we eliminated this. We made it that like quadrant, different quadrants. So each quadrant how many is coming, we made it different batches and they counted it. And we put all the rows, what are the rows are there. So 4,800 crop roots are there. You can get it. So crop roots. So these crop roots now generally see, you can see how we are making it. So this crop root was there. Then we are traditional techniques we are using. We are here one bamboo system. So there are around 32 bamboo species here. In division number 3 we have separate bamboo system section. So there we have bamboos 32 species. So from there we harvest bamboos that we make it to the 2 halls. So internodal portion. This is one node. Then between the portion is internodal portion. That portion we used to clean. So then after that clean it. Then with the help of that we sleep later and little sand. We mix that. We used to pour it in that. Then we keep that root, tender roots, and we used to close like this. So every day we used to give water from the. ఇంకా ఈ గార్డెన్‌లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే గానీ, ఈ ఫైకస్ బెంగాలెన్సిస్ ట్రీ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మోర్ దాన్ 270 ఇయర్స్ ఓల్డ్ ట్రీ అనమాట. దీన్ని గ్రేట్ బ్యానియన్ ట్రీ అని కూడా అంటారు. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా ఎక్కిందనమాట. ఎందుకంటే దీనికి క్యానోపీ ఏరియా అంటే పైన క్యానోపీ ఉంటుంది కదా! ఆ ఏరియా కూడా ఎక్కువ ఉంటది అన్నట్టు. ఎంతంటే నియర్లీ 4.5 ఎకర్స్ ఇది కవర్ చేస్తదన్నట్టు. ఇంకా ప్రాప్ రూట్స్ అంటే ఇలా హ్యాంగ్ అయినాయి కదా! అవన్నీ ప్రాప్ రూట్స్ అనమాట. సో సపోర్ట్ కోసము ఇట్లా అంతా ఫామ్ అయిందనమాట. సో ఇదొక మోస్ట్ ఐకానిక్ అట్రాక్టివ్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇదనమాట ఈ యొక్క గార్డెన్ గురించి, దీని గురించి అంతాను ఈ యొక్క వ్లాగ్లో అయితే కానీ చూసినాము. More than 1,000 species introduce చేశాం. Endemic total 500 endemic plants introduce చేశాం. So here actually the main banyan tree was plant was here. It was registered here. So at that time it's a 1.7 girth height. It's more than 16.5 meter that girth of the particular plant. This is the mother main plant. 16.5 meter. It's not there, just in place. No, you can come. This is the Bengali, English and Hindi. Trilingual is there. You can see here. చిన్న సైడ్ ఎదురా సమాధి చెట్టు ఎవ్రీ ఇయర్ మేము ఏం చేస్తామంటే ఆ కింద ఫ్రంట్ చూడండి ఎలా ఉందో అది జైటాక్స్ లిన్సీడ్ ఆయిల్లో ఎవ్రీ ఇయర్ మేము పెడుతుంటాం అన్నట్టు. అంటే రూట్ నుంచి ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా దానికి ఉండడం కోసం అలా పెడుతుంటాం ఆయిల్ ఎవ్రీ ఇయర్ పెడుతుంటాం. సో దానివల్ల ఏంటంటే రూట్స్ ఇది సాయిల్ సంబంధించిన బోన్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి అటాక్ కాకుండా ఉంటుంటాయి. దాంతోపాటు క్యాటర్పిల్లర్ చాలా వస్తుంది. ఒకసారి సడన్గా వచ్చినట్టు విత్ ఇన్ around this is the keystone species, sir. So it is a birds, more than 60 species birds we used to visit this. As of now there are documented more than 60 species of birds on that bunny. This is I'm going to tell you that I told you that. So there you have the మీరు ఇందాక చూసారు కదా, అది చెట్టు యొక్క సమాధి అని అనుకోవచ్చు. అంటే కొంచెం డిసీజ్ వచ్చి మెయిన్ ట్రంక్ వచ్చేసి 1925లో రిమూవ్ చేయడం జరిగిందనమాట. సో అట్లా మళ్ళీ కాకోకుండా ఉండడానికి కింద ట్రంక్ కిందనే ఏం చేస్తారంటే అంత కెమికల్ అంతా ఒకటి అప్లై చేసి ఏమీ డిసీజ్ రాకుండా చేస్తారు. ఇంకా లాస్ట్లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ఇంకా మ్యాండేటరీ కాబట్టి మా ఫ్రెండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పేసాను అనమాట. సో ఇదనమాట ఈ వ్లాగ్ గురించి అయితే కానీ ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా మేము ఇంటికైతే వెళ్ళిపోయినాము. ఇంకా మా యొక్క నార్త్ ఇండియా వ్లాగ్స్ ఇంకా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా ఈ 4 ఇయర్స్ డిగ్రీలో ఇంకా ట్రిప్స్ విజిట్స్ అయితే ఎండ్ అయిపోయినాయి అనమాట. ఇంకా లాస్ట్ ఒక్క రోజు అయితే కానీ మేము లాస్ట్ డే తడోబా అయితే వెళ్ళాము. ఇంకా అందరితో ఇంకా మా బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్స్లో ఇంకా ట్రిప్స్ విజిట్స్ అయితే ఖతం అనమాట. సో ఇదనమాట గైస్ ఈ యొక్క వ్లాగ్ గురించి అయితే కానీ. సో ఇంకా మరెన్నో ఇప్పుడు నేనైతే ఫారెస్ట్రీ చేస్తున్నాను. ఎంఎస్సీ ఫారెస్ట్రీ డెహ్రాడూన్లో నాకు సీట్ వచ్చిందనమాట. సో అక్కడైతే నేను జాయిన్ అయిపోతున్నాను. అక్కడ నేను ఏమేమి చూస్తున్నాను అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇది గైస్ యొక్క వ్లాగ్స్ గురించి అయితే కానీ ప్రస్తుతానికి బీఎస్సీ ఫారెస్ట్రీ వ్లాగ్స్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది అనమాట. అంటే ఇంకొక వ్లాగ్ నెక్స్ట్ అంటే ఇంటికి వెళ్తున్నామేమో ఆ వ్లాగ్తో ఇంకా నార్త్ ఇండియా ట్రిప్స్ ఇంకా మా బీఎస్సీ వ్లాగ్స్ అయితే కానీ ఎండ్ అయిపోతుంది. సో మరెన్నో ఇలాంటి ఫారెస్ట్ రిలేటెడ్ కంటెంట్ కావచ్చు, మేము చూసే ప్లేసెస్ కావచ్చు అన్నీ నేను డాక్యుమెంట్ అంటే చేస్తుంటాను. నేను ట్రావెల్ చేసే ప్లేసెస్ కావచ్చు అవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది గైస్ ఈ వీడియో గురించి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 35 kg చైల్డ్ అలిపోయిన కూర్చోచ్చు. ఇప్పుడు ఏంటంటే డ్యామేజ్ అయింది కదా, ఇలా నీలాగా కొన్ని కోచ్ పనులు చేసి అలా రాయలు వేయడం ఏదో చేయడం వల్ల అలా అవుతుంది. దానికి ఎలాంటి డ్యామేజ్ లేకపోతే దానిపై ఉంటే ఒక 35 to 40 kg. So actually this was not today's flower. This was opened actually yesterday night.
when I moved around 9 o'clock yesterday night, that time it was open. సో ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ ఏంటంటే ఈ ప్లాంట్ అనేది అమెజాన్ ఫారెస్ట్ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో జేడీ యూకర్ తీసుకురావడం జరిగింది 1872లో తీసుకొచ్చారు దీన్ని ఇండియాకి. సో ఇదొకటే ప్లాంట్, ఇది చూస్తున్నారు కదా, ఇదొకటే ప్లాంట్. ఇదొక ప్లాంట్ ఏంటంటే దట్ లీఫ్ పీటీఎల్ లెంత్ ఉంటుంది కదా, పీటీఎల్ అంటే తెలుసు కదా, స్టాక్ అప్ ద లీఫ్. సో అది 22 meters వరకు గ్రో అవుతుంది. యూ కెన్ థింక్ అవుట్ 22 meters. ఒక లీఫ్ పీటీఎల్ 22 meters అలా చాలా స్ప్రెడ్ అవుతుంటుంది అంటే ఇది ఎంత ఏరియాకి ప్రాపర్గా అది పెరుగుతుంటే ఒకటి ప్లాంట్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది, సరిపోతుంది. This is one plant only. One plant. So there one plant is there. So that area one plant. So initial stage now that leaf is like that one. Here that leaf is one. You can see lot of spines are there. So then later it will turn like that. 1872 like this. Then it's a very big place. This is also around 1.2 meter radius it will be. That particular leaf also. So you background of this leaf you can see lot of spines. Actually these are really giving strength to that particular leaf. But if anybody fall inside that leaf na, this plant na, then very difficult to come out also. Because lot of spines are there. వాటి కనుక ఆ స్పైన్స్ ఉండడం వల్ల ఆ ముళ్ళు ఉండడం వల్ల దీనికి సపోర్ట్ అన్నట్టు కింద ఇవ్వడానికి. సో ఎవరైనా అందులో పడిపోయారు అనుకో మళ్ళీ తిరిగి రావడం కూడా కష్టం. అందుకోసమని చెప్పాను వెళ్ళొద్దని. అమెజానికా, Victoria Amazonica. We have 3 species in the world. Recently one more species describe చేశారు, విక్టోరియా బొలివియానా. ఇంతకుముందు రెండే ఉంటుండే, విక్టోరియా అమెజానికా అండ్ విక్టోరియా క్రూజియానా. ఆ 2 స్పీసెస్ ఇక్కడ ఉండేది. ఇంకోటి రీసెంట్గా ఇంకో 3rd స్పీసెస్ డిస్కవర్ చేశారు, బొలివియానా అండి, విక్టోరియా బొలివియానా దాని పేరు. ఈ వరల్డ్లో 3 స్పీసెస్ అంటే లార్జెస్ట్ లీవ్స్ అనేవి. సో క్వీన్ విక్టోరియానా, క్వీన్ విక్టోరియా తెలుసు కదా, ఆమె పేరు మీదుగా దీని ఫస్ట్ పేరు ఏంటంటే యూరియల్ అని పేరు పెట్టారు అన్నట్టు. యూరియల్ అమెజానిక్ అనే పేరు పెట్టారు అన్నట్టు దీని పేరు. సో తర్వాత పైలోజీని స్టడీ చేసినప్పుడు దీని యూరియల్ జీనస్ కన్నా పోలిస్తే, యూరియల్ అంటే మనం మకానా తింటారు కదా మీరు, సో మకానా కూడా ఉంది ఇక్కడ. అది కూడా 1 meter రేడియస్ వస్తుంది. మీరు బీహార్ ఆ ఏరియా కంప్లీట్ మకానా గురించి ఉంటుంది, ప్లాంటేషన్ కల్టివేషన్ చాలా మకానా ఉంటుంది. నేను రీసెంట్లీ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ప్రైమ్ మినిస్టర్ కూడా దాని గురించి మాట్లాడాడు. సో మకానా ఎక్కువ కల్టివేషన్ బీహార్లో ఉంటుంది, జార్ఖండ్ బీహార్ ఏరియాలో చాలా ఎక్కువ బీహార్లో ఉంటుంది. సో అది కూడా లీఫ్ దీనికి సిమిలర్గా ఉంటుంది. ఫస్ట్ దీన్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు ఆ స్పీసీస్ దీనికి ఏంటంటే యూరియల్ అమెజానిక్ అనే పేరు పెట్టారు. సో తర్వాత చాలా పేర్లు మీరు చూస్తుంటారు, కొన్ని పేర్ల చివర మధ్యలో బ్రాకెట్లో పేరు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అలా ఎప్పుడైనా నోటీస్ చేసి ఎందుకు ఉంటుంది అలా ఆలోచన వచ్చిందా? సో బ్రాకెట్లో ఉన్న నేమ్ అనేది ఆ ఆథర్ ఫస్ట్ దాన్ని డిస్కవర్ చేశారనండి. సో దాని పేరు వేరే అయి ఉంటుంది. దీని ఫస్ట్ నేమ్ యూరియల్ పెరెక్స్. సో దాని ఒక పర్టికులర్ ఆథర్ క్లర్జ్ ఆయన డిస్కవర్ చేశాడు. సో దాని ఏంటంటే నెక్స్ట్ దీన్ని ఇంకో జీనస్లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది కాంబినేషన్ అవుతుంది. సో అందుకే ఆయన పేరు మధ్యలో ఫస్ట్ డిస్కవర్ ఎవరైతే చేస్తారో వాళ్ళ పేరు మధ్యలో ఉంటుంది అన్నట్టు. ఓ బ్రాకెట్ తర్వాత ఎవరు కాంబినేషన్ చేస్తారో వాళ్ళ పేరు వస్తుంది అన్నట్టు. సో ఆ విధంగా. సో ఇనిషియల్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే దీని ఫ్లవర్ వైట్ కలర్లో వస్తుంది. సో వైట్ ఈ ఫ్లవర్స్ అన్ని ఎస్టర్డే నైట్ ఓపెన్ అయినాయి, అరౌండ్ 7:30 to 8 ఒక పీరియడ్ మధ్యలో ఆ టైంలో ఓపెన్ అయ్యాయి. సో తర్వాత ఏమవుతుందంటే బిఫోర్ పాలినేషన్ వైట్లో ఉంటుంది, ఆఫ్టర్ పాలినేషన్ ఏమవుతుందంటే మళ్ళీ ఇది క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ సేమ్ ఈవినింగ్ టైంలో మళ్ళీ ఓపెన్ అవుతుంది. పాలినేషన్ తర్వాత ఏంటంటే పింక్లో టర్న్ అవుతుంది. ఇనిషియల్లో వైట్ కలర్లో ఉంటుంది, ఆఫ్టర్ పాలినేషన్ విల్ టర్న్ టు ద పింక్ కలర్. సో దిస్ ఇస్ ద సెకండ్ డే. సో దెన్ ఆఫ్టర్ ద పాలినేషన్ దెన్ ఇట్ ఫ్లవర్ విల్ గో ఇన్సైడ్, దెన్ fruit will be inside of this thing. So lot of seeds it will produce. సో దీని నుంచి కూడా మకానా చేసుకోవచ్చు, మకానా ఉంటుంది కదా తయారు చేసుకోండి. దీని నుండి కూడా